హలో, హాయ్, అందరికీ నమస్తే. నా పేరు సుమన్. నేను ఖమ్మంలో ఉంటాను. సో నేను ఒక ఆటో డ్రైవర్ని. రోజులాగే మొన్న సెప్టెంబర్ 11వ తారీఖు 2025 రోజున 9 వరకు ఆటో నడుపుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో నాకు కస్టమర్ తగిలాడు. ఒక 65 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు. ఆయన దగ్గర కొంచెం లగేజ్ ఉంది. ఆయన ఆటో ఆపాడు. సర్లే ఈ ఒక్క ముసలాయనని దింపేసి వెళ్ళిపోదామని ఆయన దగ్గర ఆపాను. ఆపి నేను తాత ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, నేను నర్సంపేట వరకు వెళ్ళాలి, నువ్వేమన్నా రాగలవా అని అన్నాడు. నర్సంపేట అంటే చాలా దూరంగా తాత, నేను రాలేను అని చెప్పాను. అప్రాక్సిమేట్లీ ఖమ్మం నుండి నర్సంపేట ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. సో రాలేను తాత అని అంటే, ఆ తాత నాకు ఒక అమౌంట్ చెప్పాడు, ఇంత ఇస్తా అని. అది చాలా పెద్ద అమౌంట్ నాకు. సరే అంత అమౌంట్ ఇస్తున్నాడు అంటున్నాడు కదా, సరే అని లగేజ్ మొత్తం లోపల పెట్టేసి తాతని ఎక్కించుకొని బండి వెనక్కి తిప్పి నర్సంపేట వైపు ప్రయాణం చేశాను. సో నర్సంపేటకి ఎట్లా అంటే ఖమ్మం నుండి కొర్వి నుండి మహబూబాద్ నుండి నర్సంపేట నేషనల్ 365 హైవే నుండి వెళ్ళాలి. నేషనల్ 365 హైవేలో ఏంటంటే ఒక సుఖం ఉంటుంది వెళ్ళే వాళ్ళకి. ఎట్లా అంటే వెహికల్స్ తక్కువ వస్తాయి. 10 నిమిషాలకు ఒక లారీ, 10 నిమిషాలకు ఒక కారు, 10 నిమిషాలకు ఒక టిప్పర్ కనబడతాయి. అట్లే ఎక్కువ వెహికల్స్ తిరగవు. నేషనల్ 365 హైవేలో ఎక్కువ వెహికల్స్ తిరగవు. సర్లే అని ఇక 9 అట్లా బయలుదేరితే నర్సంపేట వెళ్ళేలోపు 11:30 అయింది. సో ఆ తాతని డ్రాప్ చేసి మళ్ళీ నేను రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాను. నర్సంపేట దాటి ఒక 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నా టైరు పంచర్ అయింది. సడన్గా ఒక ఢమ్ అని సౌండ్ వచ్చి టైర్ పంచర్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ స్టెప్నీ కూడా లేదు, ఆటోలో స్టెప్నీ లేదు. అంటే మనం కలగలం కదా, సడన్గా టైర్ పంచర్ అయిందని మనం ఊహించాం కదా. సో టైర్ పంచర్ అయింది. అప్రాక్సిమేట్లీ అప్పుడు 12:30 అట్లా టైం అవుతుంది, 12:30 అవుతుంది. నేను బయలుదేరి కొంచెం నర్సంపేటలో కొంచెం ఫుడ్ తిని కొంచెం ప్రాసెస్లో ఇక మనకు లేట్ అయిపోయింది. 12:30 అట్లా అవుతుంది. ఏంది ఇక్కడ ఎక్కడ ఆగిందని కొంచెం చూస్తే ముందు ఒక బోర్డు కనిపిస్తుంది. సర్లే అని కొంచెం అక్కడ దాకా ఆ టైర్ పంచర్ అయిన అక్కడి వరకు చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ అక్కడ ఒక బోర్డు కనిపిస్తే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. సో ఆ మర్రి చెట్టు కింద ఆటో ఆపా. చూస్తే మర్రిమెట్ట అని గ్రామం ఉంది. సో ఆ గ్రామం దగ్గర ఆగా. మర్రిమెట్ట అనే గ్రామం ఆగాను. అక్కడ కొంచెం చెట్టు నీడు ఉండడం వల్ల కొద్దిగా ఇక్కడ ఉందాం, ఎవరన్నా వస్తే హెల్ప్ అడుగుదామని ఉన్నాను. అండ్ మా ఫ్రెండ్స్కి కొంతమంది కాల్ చేస్తే 12:30 ఎవడు అందుబాటులో ఉంటాడు, ఎవడు అందుబాటులో లేడు ఆ టైంకి. సర్లే మార్నింగ్ వరకు ఇక్కడే ఉన్నాం, మార్నింగ్ తర్వాత ఆలోచిద్దాం అని అనుకొని ఆటోలోనే కూర్చొని ఏదో సినిమా పెట్టుకొని చూస్తున్నా. ర్యాండమ్గా ఏదో సినిమా పెట్టుకొని చూస్తుంటే ఎవరో నా దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది నాకు. అనిపించి ఒకేసారి ఆటోలో నుంచి ఇట్లా బయటికి చూస్తే ఒక లేడీ మర్రిమెట్ట గ్రామం నుండి బయటకు వస్తుంది. అంటే మర్రిమెట్ట గ్రామం బోర్డు బయట ఉంది, విలేజ్ లోపల ఉంది, అంటే కొంచెం ఫారెస్ట్ లోపలికి ఉంది. ఇదేమో రోడ్డుకు బోర్డు ఉంది. అంటే ఇప్పుడు ఆ మర్రిమెట్ట నర్సంపేట దాటిన తర్వాత అంత అడవి అన్నట్టు. సో ఆ అడవిలో బయటికి బోర్డు మర్రిమెట్ట గ్రామం అని ఉంది, కానీ కొంచెం లోపలికి ఊరు ఉంది. ఆ ఊర్లో నుండి ఆ లేడీ వస్తుంది. సరే అని చూస్తున్నా, ఏంది ఇంత రాత్రి ఒక్క అమ్మాయి వస్తుంది, పక్కన ఎవరు కూడా లేరు ఏంటని అనుకున్న తర్వాత వచ్చి ఏమైంది, మీరు ఇక్కడ ఎందుకున్నారా అని అడిగింది. అంటే ఇట్లా నా టైర్ పంచర్ అయింది ఇట్లా అని నేను అన్నా. అవునా, ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు, వెళ్ళిపోనన్నది. ఓకే నేను వెళ్తాను కానీ బట్ మీరేంటి అర్ధరాత్రి ఒక్కలే ఇట్లా వస్తున్నారంటే, నాది నా ఇష్టం, నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు అని చెప్పింది. ఎవరికైనా చాలామందికి కాల్ చేశానండి, ఎవరు రావట్లేదని అంటే, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఉంటే మాత్రం బాగోదని కొంచెం సీరియస్గానే చెప్పిపోయింది. మళ్ళీ విలేజ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సర్లే పోయింది కదా అని మనం ఏం చేయలేము, ఎట్లా అనుకొని మళ్ళీ
ఏదో ఆలోచించుకుంటూ చిన్నగా పాటలు పెట్టుకొని వినుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాను. నిద్రలోకి జారుకున్న తర్వాత ఒకలాంటి గాలి వీస్తుంది. అది నాకు కొంచెం చాలా చల్లగా, కొంచెం భయం పుట్టించే విధంగా కూడా ఉంది. ఆకులు ఊగుతున్నాయి, ఒకలాంటి భయం కూడా ఉంది. కానీ నిద్రపోతున్నాను, కాకపోతే అది ఫీల్ అవుతున్నా. నా ఆ వెదర్ని ఫీల్ అవుతున్నా, గాలిని, ఆకుల సౌండ్ కొంచెం భయంకరంగా ఉంది, వాటిని ఫీల్ అవుతున్నా. బట్ స్టిల్ నిద్రపోతున్నప్పుడు మళ్ళీ అడుగుల సౌండ్ వినిపిస్తుంది, పట్టీల సౌండ్ వినిపిస్తుంది, ఎవరో వస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. అంటే నిద్రలోకి వెళ్ళిపోయాను కదా, సో కళ్ళు తెరవలేకపోతున్నాను. సడన్గా వచ్చి హలో అని ఆటోని గట్టిగా కొట్టి లేపారు. లేస్తే సడన్గా చూస్తే మళ్ళీ ఆమె. ఏంటండి అసలు ఏంది మీ బాధ ఏంటి మీరు అని నేను అన్నా. అంటే ఇక్కడ ఉండొద్దని చెప్పాను కదా, ఎందుకున్నావు ఇక్కడ అనట్లంటే, మరి ఏం చేయనండి, నా ఆటో కదలట్లేదు, ఏం చేయాలి, నేను వెళ్ళలేని పరిస్థితి, ఆటోని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోను అంటే, ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, ఏ ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోగాని నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు, ఉంటే మాత్రం బాగోదు అట్లనే అంటాను. అసలు ఈమె ఎవ్వరు సంబంధం లేకుండా ఈమె ఎందుకు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాను. నేను చాలాసేపు ఆలోచించాను. సర్లే, ఇక నాకు కూడా కొద్దిగా అప్పటిదాకా ఉన్న కాన్ఫిడెన్స్ కొంచెం పోయి, ఆమె అంత గట్టిగా చెప్తుందంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు, ఇక్కడ ఏదైనా డేంజర్ ఉండొచ్చు, ఆమె నాకు చెప్పలేకపోతుందేమో, నైట్ నేను భయపడతా అని ఆలోచించుకొని, సరేలే అమ్మ, ఎందుకు ఈ గొడవ అంతా, ఎందుకు ఈ లొల్లి అని ఏం చేశాను, హ్యాండిల్ లాక్ వేసి బయటకు వచ్చాను. ఆటో నుంచి బయటకు వచ్చి నర్సంపేట సైడ్, ఇది గూడూరు సైడ్ వెళ్ళే వెహికల్స్ని ఆపడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే గూడూరు దగ్గర, అక్కడ నుండి మర్రిమెట్ట నుండి గూడూరు దగ్గర, అటు ఏమైనా వెహికల్స్ ఆపుతుంటే ఒక ఆయన కార్ అయినా కలిసాడు. ఒక కార్ అయినా ఆపాడు. అంటే అప్పటికి ఒక 4-5 వెహికల్స్ ఆపితే ఎవడు ఆపలేదు, జుమ్మని వెళ్ళిపోతున్నాడు. హైవే మీద బండి ఆపుతుంటే వాడికి కూడా భయం అయింది. ఎవడో ఈడింత అర్ధరాత్రి ఈ నట్ట అడవిలో వీడెందుకు ఉంటాడు, మనల్ని ఎందుకు వెహికల్ ఆపుతాడు అనుకుంటారు కదా, దొంగ దొరవ అనుకుంటారు. ఎవడు ఆపడు భయానికి. ఓ 5-6 వెహికల్స్ ఆపిన తర్వాత ఒక కార్ అయినా పాపం ధైర్యం చేసి ఆపాడు. ఆపిన తర్వాత కార్ ఎక్కేసిన తర్వాత ఎక్కడికి వేసానంటే, ఈ దగ్గర ఏదైనా గ్రామం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పంచర్ అయింది నా ఆటో, పంచర్ చేయించుకోవాలంటే ఇక్కడ గ్రామాలల్లో నీకు పంచర్ అంటే దొరకవు, ఇక్కడ పక్కనే గూడూరు ఉంది, నేను అక్కడి వరకే వెళ్తున్నాను, నేను అక్కడ దింపేస్తాను. సరే అని ఆయన ఒక గూడూరు దగ్గర ఒక పంచర్ షాప్ ఉంటే అక్కడ దింపాడు. బట్ 1 గంట రాత్రి, 2 గంటల రాత్రి ఎవడు ఉంటాడు అక్కడ, ఎవడు లేడు. సర్లే అని నేను పంచర్ కొట్టు ముందు ఒక బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద పడుకున్న తర్వాత మార్నింగ్ ఆ దోస్త్ గారు కాల్ చేసా, వాడు వచ్చాడు, నర్సంపేట నుండి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇక వాడు అన్నాడు, అరే ఇక్కడ నుంచి అప్పుడు అడిగింది ఫస్ట్ మన ఆటో దగ్గర పోయి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎవడన్నా పంచర్ చేసేవాడు ఉన్నాడు, అదే మర్రిమెట్ట లేకపోతే పక్కన ఇంకా 2-3 గ్రామాలు చిన్నవి ఉన్నాయి కదా, అక్కడ ఎవడన్నా చేసేవాడు ఉంటాడేమో కనుక్కుందాం రారా అంటే, సర్లే అని ఆటో దగ్గరికి వెళ్ళాం. ఆటోలో నుండి టైర్ తీసుకొని కనుక్కుంటే మర్రిమెట్ట గ్రామం పక్కన విలేజ్ ఉంది. విలేజ్ ప్లేస్ అక్కడ గుర్తులేదు, కానీ అది కూడా కొంచెం లోపలికి ఉంది అడవిలో. సో అక్కడికి పోతే ఒకటే పంచర్ కొట్టు ఉంది. అక్కడికి వెళ్ళాం. ఆ అంకుల్కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత నాకు ఇక నైట్ జరిగింది ఎవరికొకరికి చెప్పాలనిపించింది నాకు. కానీ బాబాయ్, ఇట్లా నేను మర్రిమెట్ట గ్రామం దగ్గర మర్రి చెట్టు కింద నా ఆటో ఆపుకొని పడుకుంటే ఇట్లా ఒక ఆడమ ఇట్లా వచ్చి 2-3 సార్లు నాకు వార్నింగ్ చేసింది, అక్కడ ఉండొద్దు అట్లా అని. అసలు ఏంటి బాబాయ్ అట్లా, మీకేమన్నా అక్కడ విషయాలు ఏమైనా తెలుసా, అక్కడ ఎందుకు ఆమె నన్ను ఆగద్దని నేనంటే, నీకు కనిపించిన ఆమె ఎంత వయసు ఉంటుంది అని అన్నాడు. ఉంటుంది బాబాయ్, ఒక 23-25 ఉంటుంది అనుకుంటా అని అన్నాడు. ఆమె పేరు శ్రీలత, ఆమె చనిపోయి 3 ఏళ్ళు అవుతుందని అన్నాడు. కొద్దిసేపు నాకు అంటే నోట్లో మాట రాలేదు. అండ్ మా దోస్తు గారు నేను ఇద్దరం ఇట్లా ముఖాలు చూసుకుంటున్నాం. అంటే వాడికి వచ్చే దారిలో వాడికి చెప్పా, వెహికల్ వస్తున్నప్పుడే చెప్పా ఇట్లా అని. ఈ ఇద్దరం ఇట్లా చూసుకుంటున్నాం. ఏం బాబాయ్ అని అన్నా. ఆమె పేరు శ్రీలత, ఆమె చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. నీకే కాదు, ఆ ఊర్లో చాలామందికి ఆమె కనబడ్డది, చాలామందిని ఆమె బెదిరించింది, చాలామందిని ఆమె భయపెట్టింది,
చాలామందిని ఇబ్బంది పెట్టిందని చెప్పాడు. ఒక్కసారి పాయింట్ తెలిసినంత పని అయింది నాకు. ఏంది నేను నైట్ మాట్లాడింది దయ్యమా అనిపించింది నాకు. ఎందుకో నాకు నమ్మబుద్ధి కావాలి మళ్ళీ కొంచెం. నిజం బాబు, మరి స్టోరీ ఏంటి అని అడిగా. అంటే ఆమె దయ్యం అదంతా ఓకే, స్టోరీ ఏంటి అని అడిగా. ఆమె ఒక తక్కువ కులానికి చెందిన ఆమె, శ్రీలత అనేట ఆమె ఏంటంటే కొంచెం హయ్యర్ క్యాస్ట్, ఎక్కువ ఉన్నత వర్గానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి అంటే ప్రేమిస్తే ఏమైందంటే వాళ్ళ అంటే అబ్బాయి తరపు వాళ్ళకి తెలిసి అట్లా కులం తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి తెలియకుండా ఆ అబ్బాయికి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేస్తే అది తట్టుకోలేని ఈ అమ్మాయి శ్రీలత ఆ అబ్బాయి పేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు, వాళ్ళ బంధువుల పేర్లు అన్నీ ఒక సూసైడ్ నోట్లో రాసేసి ఈమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి తరపు బంధువులందరూ కోపానికి గురై వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి రచ్చ చేద్దామని అమ్మాయి శవాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళే టయానికి ఇదే విషయం తెలుసుకున్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఊరు నుండి అబ్స్కాండ్ అయింది, అంటే అబ్స్కాండ్ అయింది. పారిపోయింది. సో దానికి ఆగ్రహించిన వాళ్ళ బంధువులందరూ ఇల్లంతా ధ్వంసం చేశారు. అయినా వాళ్ళ కోపం తీరలేదు. తీరక ఏం చేశారంటే వాళ్ళ ఇంటి వాకిలు ఉంటుంది కదా, వాకిట్లోనే తవ్వి ఆ అమ్మాయిని పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన తర్వాత ఇక చుట్టుపక్కల వాళ్ళందరికీ భయం వేసి వెంటనే పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి మళ్ళీ తవ్విన సమాధిని తీసి ఆ అమ్మాయి శవాన్ని బయటికి తీసుకొచ్చి నా ఆటో అయితే ఎక్కడ ఆపుకొని ఉన్నాను అదే మర్రి చెట్టు దగ్గర ఆ అమ్మాయిని యొక్క దహన సంస్కారాలు పోలీసులు జరిపించారు. అప్పటి నుండి అక్కడ అమ్మాయి చాలామందికి కనిపిస్తుంది, చాలామందిని పిలుస్తుంది, పేర్లు పెట్టి వాళ్ళ ఊరోళ్ళు కాబట్టి పిలుస్తుంది, చాలామందికి కనిపిస్తుంది అని చెప్పాడు నాకు. చెప్పిన తర్వాత నేను ఇక షాక్ అయిపోయినా. ఏంది ఇదంతా నిజమా, నేను వింటుంది నైట్ జరిగింది నిజమా అని. ఇప్పటికీ అది జరిగి ఇన్ని రోజులు అవుతుంది, లిటరల్లీ ఒక వారం రోజులు అవుతుంది. అయినా కూడా అది నా మనసులో ఉండి పోవట్లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాయా దయ్యాలు ఇంకా ఉన్నాయా అనే క్వశ్చన్ ఇంకా నన్ను వెంటాడుతుంది. మళ్ళీ ఒకసారి నాకు నిజంగా నైట్ పోయి అక్కడే ఉండి మళ్ళీ అసలు ఒకసారి మళ్ళీ ఆ శ్రీలతను చూడాలనిపిస్తుంది నాకు. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో చెప్పండి.